అమ్మ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటా ఉన్నారు? ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు చాలా ఏళ్ల నుంచి కొట్లాడుతున్నట్టున్నారు. అక్రమ కట్టడం కోసం అది కూల్చివేస్తున్నారు కదా! పైప్ లైన్ గురించి అయితే మా అమ్మ చాలా 15 సంవత్సరాలుగా మణెమ్మ గల్లి అని అంటారు. మా అమ్మ పేరు మణెమ్మ. మా అమ్మగారు చాలా ఇది చేశారు. ఆమె చనిపోయిన తర్వాత మేము బస్తీ వాసులం అందరం కలిసి డ్రైనేజ్ కోసం 10 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. అన్ని ఆఫీసులు, ఒక సిరిగాని ఆఫీసు లేదు, ఏం లేదు. ఇన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఈ పరిస్థితి ఎంత అధ్వాన పరిస్థితికి వచ్చిందంటే తీసుకెళ్తున్నారు, మలినాన్ని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నాలపైనే వాళ్ళు కబ్జా చేసుకున్నారు. మాకు క్లియర్ చేసి మాకు పైప్ లైన్ మీ ద్వారానన్నా మాకు పైప్ లైన్ తొందరగా వేయాలని మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఒక స్టెప్ పడ్డట్టే అనుకోవచ్చా? ఇక్కడ కట్టడాలు ఇంకెన్ని కట్టడాలు ఉన్నాయి అట్లాంటివి ఇక్కడ? ఇంకా వాళ్ళు తీస్తున్నారు అండి, అది తెలుసు, సార్కి తెలుసు. వాళ్ళు సార్ అవతలది క్లియర్ చేస్తారు. ఇది మాత్రం మాకు నాలది క్లియర్ చేయమన్నాము. వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ అనేది డిక్లేర్ అయిపోయింది. ఆ గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళు చేసుకుంటున్నారు. దాని గురించి మేము ఏం చేయలేదు. మేము బస్తీవాసులం అంతా ఈ డ్రైనేజ్ గురించి చాలా పాటుపడుతున్నాము. మాకు ఈ డ్రైనేజ్ లైన్ అయితే మాకు కొత్త పైప్ లైన్ వేసేసి మాకు వేస్తే మాకు చాలా మంది జిహెచ్ఎంసీ అధికారులు కూడా వస్తా ఉన్నారు. వారితో ఏమైనా మాట్లాడారా ఈ నాలా కోసం ఇవన్నీ కోసం? మాట్లాడాను సార్. ఇప్పుడు వాళ్ళ రంగనాథ్ సార్ గారు మాకు లైన్ క్లియర్ చేశారు. ఇదంతా క్లీన్ చేసేసి వాటర్ వర్క్స్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి మాకు పైప్ లైన్ వేయాలని మీ ద్వారా మేము వేడుకుంటున్నాము. రంగనాథ్ సార్ కూడా చాలా థ్యాంక్స్. రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం మొదలుపెట్టినందుకు రేవంత్ రెడ్డి గారు సార్ కూడా థ్యాంక్స్. అమ్మ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటా ఉన్నారు? ఏంటి అసలు మీ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? పెళ్ళి కూడా 40 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 ఏళ్ల కొలే డ్రైనేజ్ కు తిరుగుతూనే ఉన్నాము. తిరగని ఆఫీసు లేదు. మున్సిపాలిటీ కంటే అక్కడికంటే ఒక ఫుట్బాల్ లెక్క ఆడుకున్నారు మమ్మల్ని తిరిగి. ఇదంతా కాదు అనేసి ఈ ఐగ్రా టీమ్ కు మేము టీవీలో చూసినాము. టీవీలో చూసి ఇక్కడన్నా అయిదాం అనేసి మేము సార్ దగ్గరికి వెళ్తే సార్ వచ్చిండు, చూసిండు. సార్కు చాలా థ్యాంక్స్. మా గల్లీకి ఎట్లాంటి ఇబ్బందులు ఉండేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో? మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఉండేది? పాపకైతే చాలా టెట్ ఉన్నది, మాకు కూడా చాలా టెట్ ఉన్నది. ఆడోళ్ళకు మేము అంటే మా వాళ్ళు చేయలేదు అనేసి, వాళ్ళ ఫ్రెండ్స్ అని చేయలేదు అనేసి మేము ఆడోళ్ళకు ముందు దిగి చేసినందుకు ఆడోళ్ళ మీద చాలా టెట్ ఉందండి. మేము వస్తుంటే పోతుంటే తిడతా ఉన్నారు, కాల్స్ వస్తుంటే తిడతా ఉన్నారు, గలీజ్ గా తిడుతున్నారు. మాటలు చెప్పలేము, చాలా గలీజ్ గా తిడతా ఉన్నారు. ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు? అంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? మీకు పక్కనే కనబడతా ఉంది కదా, నాలా డిస్టర్బెన్స్ ఎప్పటి నుంచి ఉంది? మాకు 20 ఇయర్స్ నుంచి ఉంది సార్. మొత్తం ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు వర్షం పడితే మొత్తం పొంగి బయటకు వస్తుంది. దాంతో మాకు మస్కిటోస్ వచ్చి మా పాపకి 2 times డెంగ్యూ ఫీవర్ కూడా వచ్చింది. థ్రెటన్ కాల్స్ అయితే చాలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ టు రంగనాథ్ సార్. వీఆర్ వెరీ గ్లాడ్ టు హిమ్ సార్. ఎట్లాంటి ఇబ్బందులు పెట్టేది ఇక్కడ వాళ్ళు? మిమ్మల్ని ఎట్లాంటి ఇబ్బందులు పెట్టేది? లాంగ్వేజ్ యూజ్ చేస్తారు సార్. మేము స్టార్టింగ్ మంచితనంగానే చెప్పాము, వినలేదు. ఏమన్నా అంటే ఇంకా అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. దానివల్ల మేము సైలెంట్ అయిపోయే వాళ్ళం. మేము చాలా వరకు గవర్నమెంట్స్ అన్నింటినీ రీచ్ అయ్యాం కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. అట్ లాస్ట్ హైడ్రా టీమ్ కి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఇది పరిస్థితి. ఇక్కడికి ఇంకా చాలా మంది ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక ఇద్దరు యువకులు కూడా మనకు కనబడతా ఉన్నారు. బ్రదర్, ఇది ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా మీరు నివాసం ఉంటున్నారు? ఎట్లాంటి పరిస్థితులు వీళ్ళు కల్పించేది మీకు? బై బర్త్ నుండి మేము ఇక్కడనే ఉన్నామండి. మాకు చిన్నప్పటి నుండి ఏమంటారు, కొంచెం అన్వాంటెడ్ యాక్టివిటీస్ బాగా అయ్యేది. అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారో అర్థం కాలేదు. ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాలో ఇటు బారు ఇటు కళ్ళు కాంపౌండ్ ఇచ్చి న్యూసెన్స్ యాక్టివిటీస్ బాగా క్రియేట్ చేస్తారు. మొత్తం ఇక్కడ తాగుబోతు డ్రింకర్స్, ఆల్కహాలిక్స్ బాగా రొటేట్ అయ్యి కొన్ని అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరిగాయి. 24/7 మేము మా ఇంట్లో పేరెంట్స్ కానీ ఇంట్లో ఆడవాళ్ళకి కానీ సెక్యూరిటీ లేక మేము చాలా ఇబ్బంది పడేది. చాలా కంప్లైంట్ కూడా చేసాము. ఒక సార్ ఇక్కడ జడ్జి అనే వ్యక్తి ఉండే, నాంపల్లి జడ్జి, ఆయన తెలియకుండా ప్రాపర్టీ కొనుక్కున్నారు. ఆయన థ్రెట్ చేస్తే ఆయన పైన దాని పక్కన ఇల్లు అదేనా? జడ్జి పక్కన ఇల్లు అదేనా? అదే జడ్జి, ఆ జడ్జిలో సార్ అక్కడికి వెళ్ళిపోయారు. వీళ్ళు పర్సనల్ గా థ్రెట్ చేసి, వీళ్ళ థ్రెట్ వల్లనే అతను వెళ్ళిపోయారు. వీళ్ళ పర్సనల్ థ్రెట్ వల్లనే సార్ ఇక్కడికి వెళ్ళిపోయి వికెట్ చేసేసారు. ఇప్పుడు వెళ్ళిపోయి మారేడుపల్లిలో ఉంటున్నారు. అంటే ఒక జడ్జికే ఇక్కడ న్యాయం జరగట్లేదు. ఇంత ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యాను. ఇంకా సామాన్య ప్రజలు ఎట్లా ఉంటారో మీకు అర్థమవుతుంది. మేము ఎంతో మంది కంప్లైంట్ చేసాము, ఎన్నో విధాలుగా కంప్లైంట్ చేస్తుండే. లాస్ట్ కి హైడ్రా టీం మాకు రెస్పాండ్ అయింది, మాకు యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇలా అవుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ మనీష అనేటువంటి ఒక అమ్మాయి విషయము చాలా వినపడతా ఉంది. మనీషను తొలివేలు కూడా సంప్రదిస్తే నాకు థ్రెట్ ఉంది, చాలా వరకు నేను ఇబ్బంది పడతా ఉన్నాను, కొంచెం నేను బయటికి పోవాల్సి వచ్చింది అనేటువంటి మాట చెప్తా ఉంది. అసలు ఏంటి? యాక్చువల్గా ఇది ఒక బస్సు సమస్య, ఇది ఒక పర్సనల్ ఇష్యూ అయితే కాదు. ఇది అందరం కలిసి ఇచ్చాము. తను ఒక ఫేస్ అయింది మాకు. తను ఫేస్ అయ్యి తను ఒక ఏమంటారు మంచి మాట్లాడుతుంది అని చెప్పేసి ఆమె ముందు పెట్టాము. ఆమె మాట్లాడింది. ఆమెతోని
వర్క్ స్టార్ట్ అయింది. అవును. కానీ ఏమంటారు, ఆమె పర్సనల్ ఇష్యూ అయితే ఏం లేదు, తనది అయితే ఏం లేదు, అందరం కలిసి మాట్లాడుకున్నాం. ఉమ్. ఆమె అందరి ఫేస్, విషయం ఇది. ఆమె జస్ట్ ఒక ఫేస్ మాత్రమే, మా అందరికి మా బస్తీకి ఫేస్. ఉమ్. కానీ ఇప్పుడు అందరూ ఆమెను పర్సనల్ గా తీసుకుంటున్నారు. Yes. ఎవరైతే బార్ అండ్ రెస్టారెంట్ కళ్ళు కంపౌండ్ వాళ్ళు ఉన్నారో ఉమ్. వాళ్ళు మనిషిని పర్సనల్ గా టార్గెట్ చేస్తారు. అందుకే మేము తనని ఇంట్లోనే బయటికి రానియకుండా పెట్టేశాము. ఉమ్. ఎందుకంటే ఆమెకు తనకు పర్సనల్ గా కాల్స్ ఎక్కడికి కాల్స్ వస్తున్నాయి, నువ్వే చేసావు కదా అని చెప్పేసి. ఉమ్. అది చాలా మాకు అమ్మాయి ప్రొటెక్షన్ అది మాకు. పోలీసులకు ఏమైనా కంప్లైంట్ చేశారు ఇట్లా మాకు ఖచ్చితంగా సెక్యూరిటీ కావాలి, మాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయని ఏమైనా మాట్లాడారు? నిన్న సిఐ సార్కి, రాంబాబు సార్కి కూడా మేము రిప్రజెంటేషన్ చేసాము. ఉమ్. సార్ అన్నారు, లేదు మేము బస్తీ ఏమంటారు గస్తీ పెడతాము, 24/7 మీకు పెడతాము, ఉమ్. ఒక పోలీస్ ప్రొటెక్షన్ ఎప్పుడు ఇస్తాము, ఒక కానిస్టేబుల్ మీకు రౌండ్ ద క్లాక్ పెడతాము, చూస్తాము అని చెప్పేసి అన్నారు. మీకు ఏమైనా అన్వాంటెడ్ యాక్టివిటీస్ ఏమైనా జరిగితే మాకు కంప్లైంట్ చేయండి, మా నంబర్ తీసుకోండి అని చెప్పేసి నంబర్స్ ఇచ్చారు. రాంబాబు సార్. ఇక్కడ ఇప్పుడు లోకల్లో డిఎస్పీ గారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా కనబడుతున్నారా? మార్నింగ్ వచ్చి వారితో కూడా అడుగుదామని. మార్నింగ్ వచ్చి వెళ్ళిపోయారు. ఉమ్. అటు సైడ్ ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇంకా ఇక్కడ అక్రమ కట్టడం ఏది కనబడతా ఉంది? అదొకటైతే కూల్చుతా ఉన్నారు. అక్కడ ఎదురుగా ఉంది చూడండి, అది కూడా అక్కడ కట్టిన ఎదురు కనబడే ఆ బిల్డింగ్ బిల్డింగ్ కాదండి, ఇది ఇక్కడ చిన్న బిట్టు ఉంది చూడండి. బిట్టు కూడా ఇప్పుడే కట్టడం లాగా కడుతున్నారు. ఇక్కడ ఇక్కడ ఈ కొత్త కడుతున్నారు కదా, దాని ముందుకెళ్దాం, కొంచెం ముందుకెళ్ళి మాట్లాడదాం. ఇది పరిస్థితి. మొత్తానికి ఆ రంగనాథ్కు సంబంధించినటువంటి టీం అయితే తన యొక్క యాక్షన్ అయితే మొదలు పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, పూర్తి స్థాయిలో వారికి సంబంధించినటువంటి పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. భారీగా పోలీసులు అయితే వారి యొక్క భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా జడ్జికి సంబంధించినటువంటి వ్యక్తిని సైతము ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కబ్జాదారులు పూర్తిగా ఇబ్బంది పెట్టారనే మాట కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆ కబ్జా వల్లనే ఇది ఇట్లుంది అనుకోవచ్చానా? దాని వల్లనే ఇల్లు ఉంది. డ్రైనేజ్ నాలానే అన్న ఇట్లా లెఫ్ట్కి వెళ్తుంది. ఓకే. ఈ లెఫ్ట్ కి వెళ్ళకుండా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసి వర్క్ కాకుండా ఆపేశారు. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీకు ఆ ఇంటి కింద ఇప్పటికీ కూడా మీకు ఆ డ్రైనేజ్ నాలానే కనబడుతుంది. ఇప్పుడు డ్రైనేజ్ వర్క్ క్లియర్ చేయాలంటే, కొత్త కన్స్ట్రక్ట్ చేయాలంటే ఆ పైన స్ట్రక్చర్ లేకపోతేనే ఏమంటారు వెహికల్ వస్తుంది, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఒక మనిషిని రానియకుండా చేస్తున్నారు. ఇంత వర్క్ ఎట్లా అవుతుంది? అంబులెన్స్ విషయంలో కూడా ఇబ్బంది పడ్డారని చెప్తున్నారు. అవి కూడా కబ్జా కూరలనే ఉన్నాయి కొద్ది మేరకు అనేటువంటి మాట వినబడతా ఉంది. దానిలో ఒక మనిషి ఆల్రెడీ చనిపోయి, ఒక లేడీ ఒక ఆంధ్ర మహిళా సభకు తీసుకపోతే ఆమె లేడీని ఒక 10 minutes ముందు తీసుకొచ్చి ఉంటే ప్రాణం కాపాడే వాళ్ళం అని చెప్పారు డాక్టర్ వాళ్ళు. మేమే తీసుకెళ్ళాం అనమాట, లేడీస్ తీసుకెళ్లారు వాళ్ళని. ఇప్పుడు ఇక్కడ ఇంకా కట్టడాలు ఏవి కనబడతా ఉన్నాయి? కట్టడాలు కూడా అక్రమ కట్టడమే అండి. ఆ ఇటుకలతోనే ఉంది చూడండి, అది కూడా ఆ టాయిలెట్స్ అది కూడా అక్రమ కట్టడమే. అది కూడా అక్రమ కట్టడమే. అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఉంది. ఇదంతా నాలాను కబ్జా చేశారండి. నాలను కబ్జా చేశారు. ఇది పరిస్థితి. హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు తమ యొక్క యాక్షన్ అయితే జుల్పిస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలా మంది అటువైపుగా వెళ్ళి కూడా వస్తా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి పూర్తిగా ఇక్కడ ఒక అడ్వకేట్ కి సంబంధించినటువంటి సత్యనారాయణ హౌస్ కూడా మనం చూడొచ్చు. వారిని కూడా ఇబ్బందుల పాలు చేస్తారనేటువంటి మాటనైతే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. పూర్తిగా అందరినీ ఇబ్బంది పెట్టారు. ఈ కబ్జాకు సంబంధించినటువంటి వాళ్ళు, కబ్జాలు చేసినటువంటి వాళ్ళందరూ ఇబ్బందులు పెట్టడం జరిగింది అనేటువంటి మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి వారు అయితే చెప్తా ఉన్నారు. మరొకసారి కబ్జాకు సంబంధించినటువంటి కూల్చివేత వైపుగా మనం వెళ్దాం. అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా అధికారులు పర్యవేక్షణలో యొక్క కబ్జాను కూల్చివేయడం అయితే చూస్తూ ఉన్నారు. నాలాకు సంబంధించినటువంటి పూర్తి కట్టడాల్ని కూల్చివేసేటువంటి ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అయితే మనం చూస్తూ ఉన్నాం. హైడ్రాకు సంబంధించినటువంటి బుల్డోజర్లు యొక్క అక్రమ కట్టడాల వైపు అయితే వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఈ యొక్క కట్టడాలను నీలమట్టం చేసేటువంటి పనిలో హైడ్రా అధికారులు, హైడ్రా టీం అయితే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ విషయంలో మాకు ఇంకా థ్రెట్ ఉంది అనేటువంటి మాటనైతే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హైడ్రాకు సంబంధించినటువంటి టీము తన యొక్క పనిని పూర్తిగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా ఈ యొక్క అక్రమ కట్టడాన్ని కూడా కూల్చివేయాలనేటువంటి మాటను ఇక్కడ ఉన్నటువంటి నివాసితులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.